ఈ మధ్య పిల్లల్లో స్పీచ్ డిలే సమస్య ఎక్కువైతుంది కదా! అయితే నేను కూడా ఈ ప్రాబ్లమ్‌ని మా బాబుతో ఫేస్ చేశానండి. అయితే నేను ఈ ప్రాబ్లమ్ నుంచి ఎలా బయటపడ్డాను, మా బాబుకి స్పీచ్ త్వరగా రావటానికి నేనేం చేశానో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మా బాబుకి నేనేం చేసేదాన్నంటే మెయిన్‌గా టీవీ, మొబైల్ అనేది చాలా తక్కువ చేశానండి. అలవాటు ఉంది కానీ కొంచెం తక్కువగా చూసేలాగా చూసుకున్నానండి. తర్వాత బాబుకి వీలైనంత వరకు రోజుకొక కొత్త పదం చెప్పడానికి ట్రై చేసేదాన్నండి. ఏదో ఒకటి మనం మాట్లాడుకునేదే కొత్తగా మాట్లాడేలాగా, కొత్తగా నేర్చుకునేలాగా ఏదో ఒక పదం చెప్పడానికి ట్రై చేసేదాన్నండి. యాపిల్, బాల్ అట్లాంటివి కూడా చెప్పేదాన్నండి. అయితే తర్వాత పిల్లవాడిని పక్కనున్న నైబర్ పిల్లలతో కొంచెం ఆడుకోవటానికి ఎంకరేజ్ చేసేదాన్నండి బాగా. నేనే వీలైనంత వరకు ఆడించుకునేదాన్ని. బాబుతో ఎక్కువసేపు మాట్లాడటానికి ట్రై చేసేదాన్నండి. నేను కూడా కొంచెం మొబైల్ పక్కన పెట్టేసి బాబుతో టైం ఎక్కువ స్పెండ్ చేసేదాన్నండి. తర్వాత బాబుకి మెల్లమెల్లగా ఆ స్పీచ్ అనేది ఒకసారి స్పీచ్ స్టార్ట్ అయింది. మళ్ళీ దానంతటికి అదే మళ్ళీ పోయాయండి మాటలు. అయితే ఇంక నేను లాభం లేదని చెప్పేసి గట్టిగా ట్రై చేశామండి. రోజుకొక కొత్త పదం చెప్తూ మాట్లాడటానికి ట్రై చేస్తూ అలా చేసిన తర్వాత ఈరోజు మా బాబు స్పీచ్ బాగా మాట్లాడుతున్నాడండి. బాగా మాటలొచ్చేసాయి. తర్వాత దేవుడి శ్లోకాలు కూడా ఈజీగా చెప్పేస్తున్నాడు. సో మీరు కూడా ఫాలో అవ్వండి. పిల్లలతో బాగా ఇంటరాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.